ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నిన్ను ప్రెగ్నెన్సీ పేరుతో ఎంత మోసం చేసిందో అర్థమైంది అత్తయ్య గారు. నా దగ్గర సింపతి కొట్టేసి నన్ను నా భర్త దగ్గర లాక్ చేసింది. అయ్యో పాపమని తన పరిస్థితిని చూసి జాలి పడటమే నేను చేసిన తప్పు అత్తయ్య గారు. ఇంకా అనన్య నటనను నేను సాగనివ్వను. నువ్వేం దిగులు పడద్దు శరణ్య. విషయమేంటో నీకు అర్థమైంది కదా. అసలు నిన్ను అడ్డం పెట్టుకుని ఇంకా ఎన్ని నాటకాలాడుతుందో, అసలది ఏం చేయాలనుకుంటుందో తెలుసుకుందాం. అలాగే అత్తయ్య గారు, ఈ విషయాలేమి నేను తెలియనట్టే ఉంటాను. గుడ్. నువ్వు దాని మొహాన నీళ్లు కొట్టి లేపు. ఏమైందక్కా? ఆర్ యు ఓకే? శరణ్య, ఏంటి, ఏమైంది? ఉన్నట్టుండి ఏంటక్క అలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఏదో కొంచెం మత్తుగా అనిపించింది, కానీ పడిపోయానని తెలీదు శరణ్య. అనన్య, ఎక్కడికెళ్ళావు ఇంతసేపు? నేను ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య గారు, ఇక్కడే ఉన్నాను. ఏందమ్మే, యాడికి పోయి ఉండవు నువ్వు? ఇల్లంతా వెతికినా యాడ కనిపించలేదు నువ్వు. కనపడకపోవడం ఏంటి? అత్తయ్య గారు, అక్క ఇక్కడే ఉంది, నేను చూశాను కదా. అవును, తనిక్కడే ఉంది. నేను ఇందాకే అలా వెళ్తూ చూశాను. ఏంటి కనికట్టు, మేము అనన్యని చూసి కూడా చూడలేదా? ఏదో ఆలోచిస్తూ అలా వెళ్ళిపోయామా? కావచ్చక్క, ఒక్కోసారి అలా అవుతుందిలే. అయినా ఇప్పుడు ఇందులో పెద్ద సమస్య ఏముంది? అమ్మే, ఏందమ్మే, కొత్తగా నీకు కళ్ళు మూసుకుని నడిచే అలవాటుగాని వచ్చుండదా ఏంది? లేకపోతే మాయమై ప్రత్యక్షమయ్యే శక్తి గాని పొందుండవా ఏంది? నీ కోసం ఇల్లంతా వెతుకుండాము, నేను మీ అత్తయ్య గారు. అవునా? అయినా నేను ఇక్కడే ఉంటే ఇద్దరికీ ఒకేసారి కనిపించకుండా ఎలా ఉంటాను? పైగా నాకంతా మత్తుగా అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. విదిన్ 24 hours నీకు భీభత్సమైన బ్లాస్టింగ్ కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఎలా పేరుతుందో చూడు. ఒకసారి కళ్ళు మూసుకొని స్మెల్ తీసుకో, నీకే తెలుస్తుంది. సంథింగ్ హ్యాపెండ్. ఏమై ఉంటుంది? అమ్మే, అమ్మే, ఈవిడ ఎక్కడికో వెళ్ళింది.
మళ్ళీ వచ్చింది. కానీ ఏం తెలియట్లేదే, నన్ను మాత్రం ఇక్కడ చూశాను అంటోంది. ఎలా? చూడు శరణ్య, చెప్పండి అత్తయ్య. ఇప్పటికైనా నువ్వు ఆ అనన్య మోసాన్ని తెలుసుకోగలిగావు. ఇక నుంచైనా నువ్వు తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్తయ్య గారు. అంతేకాదు శరణ్య, తను నీకు చూపించిన నరకానికి తగిన రిటర్న్ గిఫ్ట్ కూడా నువ్విచ్చుకోవాలి. తనకి మనం చుక్కలు చూపించాలి. చూపిద్దాం అత్తయ్య గారు. తనకి మనమేంటో చూపిద్దాం. ఏం చేద్దామో చెప్పండి. గుడ్. ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ ని అనన్య తాగే పాలల్లో కలిపివ్వు. సరేనా? ఓకే అత్తయ్య గారు. అక్క, ఏంటి శరణ్య? ఇదిగో అక్క పాలు. ఈ వేళప్పుడు పాలేంటి? ఇలా వేళ పాల చూసుకోవడానికి నువ్వేమైనా మామూలు మనిషివనుకున్నావా? స్పెషల్ కదక్కా. ఆ? అదే, నువ్వు ప్రెగ్నెంట్ కదా. ఓ, బొజ్జలో బేబీ హెల్దీగా ఉండాలంటే పాలు రెగ్యులర్గా తీసుకోవాలి. నాకిప్పుడు ఆకలిగా లేదు శరణ్య. పాలంటే కాల్షియం అక్క. ఇది బేబీ గ్రోత్ కి చాలా అవసరం. తాగలేను, తాగడం ఇష్టం లేదని అనకూడదు. కష్టమైనా తాగాలి. ఇదిగో తీసుకో అక్క. పిచ్చి మొహం, ఎమోషన్ ఫుల్. పాపం నా గురించి ఓవర్ ఎక్సైట్ అయిపోతుంది. సరే శరణ్య, నీకోసం తాగుతాను. నా కోసం కాదక్క, లోపల బేబీ కోసం తాగు. తాగు. శరణ్య, పాలేంటి కొంచెం వేరేలా ఉన్నాయి?